ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. గోదావరి జిల్లాలో రాజకీయం అంటేనే హాట్. అందులోనూ పశ్చిమ గోదావరి జిల్లా తీర్పిస్తే సీఎం పీఠం వారికే దక్కుతుంది. 2014లో అయినా మొన్నటి ఎన్నికల్లో అయినా పశ్చిమ జనం కూటమిని వన్ సైడ్ విజయాన్ని అందించి బ్రహ్మరథం పట్టారు. కానీ అధికారం దక్కిన ఆనందం కూటమి నేతల్లో ఎంతో కాలం నిలవలేదు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్న క్షేత్ర స్థాయిలో తమ్ముళ్ళు జన సైనికుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయా? అజమాయిషి కోసం నియోజకవర్గాల్లో వేరు కుంపట్లు రాజుకున్నాయా? ఈ అంతర్గత పోరు ఇప్పుడు అమరావతిని కుదిపేస్తుందా? అసలు పశ్చిమ గోదావరి జిల్లా కూటమిలో ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం, జనసేన నేతల మధ్య అగాధం రోజురోజుకు పెరుగుతోంది. ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించుకునే క్రమంలో గ్రూపు రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి. ఈ వ్యవహారం కాస్త అధిష్టానం వరకు చేరడంతో ఇటు బాబు అటు పవన్ సీరియస్ అయ్యారని తెలుస్తోంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి మధ్య అస్సలు పడ్డం లేదట. నియోజకవర్గానికి సుప్రీం తానే అన్నట్టుగా ఎమ్మెల్యే బొలిశెట్టి వ్యవహరిస్తుంటే ఆయన్ను కాదని టీడీపీ ఇన్ఛార్జ్ బాబ్జీ సొంతంగా లీడర్లతో అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహిస్తున్నారని టాక్. దాంతో తనను కాదని ప్రోటోకాల్ ఎలా ఉల్లంఘిస్తారని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బహిరంగంగానే మండిపడుతున్నారట. అటు టీడీపీ కేడర్ కూడా తగ్గేదే లేదని అంటున్నారు. ఇప్పటికీ ఇరు పార్టీల పెద్దలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వెళ్లడంతో ఇక్కడి పాలిటిక్స్ మరింత హాట్గా మారినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉంగుటూరు నియోజకవర్గంలో మైనింగ్ వర్సెస్ మద్యం అన్నట్టుగా రాజకీయం సాగుతోందని తెలుస్తోంది. జనసేన ఎమ్మెల్యే పర్సమట్ల ధర్మరాజుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు వర్గానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మట్టి తవ్వకాల దగ్గర నుంచి మద్యం వ్యాపారాల వరకు ప్రతి దాంట్లోనూ టీడీపీ నేతలే పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని జనసేన కేడర్ రగిలిపోతోంది. వ్యాపారాల్లో వాటాలు, అధికారిక కాంట్రాక్టుల కోసం ఇరు వర్గాలు పోటీ పడుతుండడంతో త్యాగాలు చేసి గెలిపించిన అసలైన కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు. ప్రాధాన్యత దక్కడం లేదంటూ ఇరు శ్రేణులు రోడ్డెక్కుతున్నారు. ఇదిలా ఉంటే కూటమి సర్కార్కు అత్యంత ప్రతిష్టాత్మకమైన భీమవరం నియోజకవర్గంలో కథ మరోలా ఉందట. ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన పులపర్తి రామాంజనేయులు తీరుపై సొంత పార్టీలోనే తిరుగుబాటు మొదలైందని చెబుతున్నారు. ఆయన కేవలం తన వెంట వచ్చిన వలస వర్గానికే పెద్దపీట వేస్తున్నారని, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడిన పాత కాపులను విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి తోడు నియోజకవర్గంలో పేకట క్లబ్బులు వ్యవహారాలు, అవినీతి ఆరోపణలు వినవస్తుండడం కూటమి ఇమేజ్ను డ్యామేజ్ చేస్తోందని అంటున్నారు. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతున్న ఈ అంతర్యుద్ధంపై ఇప్పుడు అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ ప్రభావం పడితే కూటమికి పెద్ద దెబ్బ తగులుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. మిత్రపక్షాల మధ్య యుద్ధం ఏంటని ఇద్దరు నేతలు సదరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయినట్టు సమాచారం. గీత దాటితే ఎంతటి వారినైనా పక్కన పెట్టేందుకు వెనుకాడబోమని ఇద్దరు పెద్దలు గట్టి వార్నింగ్ ఇచ్చారని సమాచారం. త్వరలోనే ఇరు పార్టీల సమన్వయ కమిటీలతో జిల్లాలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ కుంపట్లకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారట. మరి ఈ వార్నింగులతోనైనా పశ్చిమ లీడర్లు దారుల్లోకి వస్తారో లేదో వేచి చూడాలి.